ఏపీలో రౌడీ రాజ్యంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పులివెందుల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గంలో ఒక చిన్న జెడ్పీటీసీ సీటును లాక్కునేందుకు రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకొని పోలీసులను వాడుకొని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈ రోజు నిజంగా ఒక బ్లాక్ డే అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల అధీనంలో తిరిగి ఎన్నికను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టి మాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడటం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ తగిన సదుపాయాలను ఇస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి అన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని వాడుకొని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారని ఎండగట్టారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబు ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కానీ ప్రజల హృదయాలను కాదు అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. రాజ్యాంగ వ్యవస్థల మీద విశ్వాసంతో ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళతామన్నారు.